అనుపమన్న గుణపమన్న అక్కకుండే సీన్ మెయిన్ గా అయితే టాటూ ఉంటది బ్రో, కట్టాల్సిన చోట పెట్టాడు. చాలా టిల్లు కంటే కొంచెం పర్లేదు అనుకోవచ్చు. అంటే దానికన్నా లేదు అంత లేదు. స్టోరీ పరంగా డౌన్ అయిందా? స్టోరీ పరంగా అనుకోవచ్చు. మనకి ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ అనేది బాగా ఫుల్ సాటిస్ఫాక్షన్. స్టోరీ కొంచెం తగ్గింది. స్క్వేర్ లాగా ఉంటుంది సినిమా. ఆఫ్ కోర్స్ డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్ అవైలబుల్ ఫర్ ఆల్ ఏపీ పీపుల్. బోర్ కొట్టదు, కొంచెం వాళ్ళ లాగంతే. బోర్ ఏం కొట్టదు, ఎంజాయ్ చేయొచ్చు. బాగుంది, బాగా పిచ్చిక్కిచ్చింది, బాగుంది. మొత్తానికి మూవీ మటుకు బాగా ఎక్సలెంట్ గా ఉంది. ఎంటర్టైన్, ఫుల్ ఎంటర్టైన్. ఖచ్చితంగా బాగుందన్న. మాస్ ఎలివేషన్స్ అయితే సంపేసినారు. మాస్ అంటే బాగా క్లాస్. ఫైట్లు అంటే లేదు కానీ మాస్ అయితే బాగా ఉందన్న. కామెడీ కానీ బ్యాక్గ్రౌండ్. అనుపమ సూపర్ అన్న, సూపర్. అనుపమన్న గుణపమన్న అట్లా సూపర్ అన్న, బాగుంది. బ్లాక్ బస్టర్. ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ బాగా సస్పెన్స్ ఉంది, బాగుంది సినిమా. యాక్షన్ కానీ కొంచెం ఉంది, యాక్షన్ సీన్. మళ్ళీ వచ్చేసి కామెడీ బాగుంది, పంచుల మీద పంచులు వస్తాయి. కామెడీ బాగుందినా, మళ్ళీ సాంగ్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ బాగుంది, బాగా సూపర్ హిట్ అవుతుంది, బాగా బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. సూపర్ అండి సినిమా. ఫస్ట్ పార్ట్ కన్నా బాగుంది. స్టోరీ అనేది డిఫరెంట్ గా ఉండదు, బట్ ఫస్ట్ పార్ట్ కన్నా సినిమా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది చూడాలి. తీసుకెళ్ళాడు. సిద్ధి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ సూపర్. ఇరగదీసిండు. సినిమా. అనుపమ యాక్టింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. అనుపమ కోసం సినిమా వేయచ్చు, ఎంజాయ్ గా ఉంది. ఎక్సలెంట్ గా ఉంది. నెక్స్ట్ సిద్ధు కూడా బాగా యాక్టింగ్ చేశారు, బాగుంది సినిమా. హిట్ సినిమా. అంటే మ్యాక్సిమం ఇద్దరే ఉంటుంది, 2 రోల్సే ఉంటాయి. ఇంకా ఫ్యామిలీ అందే, ఇంకా మామూలు ఇంకా ట్విస్టులు కొన్ని బాగున్నాయి. అది లాస్ట్ లో అనుపమ రాధిక కంటే బాగుంది సినిమా. ఫస్ట్ దానిపైన రెండోది బాగుంది. స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంకేమైతుంది టెన్షన్ గా బాగుంటుంది. కామెడీ కూడా ఫన్ బాగుంది. లాస్ట్ లో మార్చినాడు. ట్విస్ట్ లో కొన్ని మ్యూజిక్ బాగుంది. బాగుంది. ఇది బాగానే ఉంది. కొట్టినాడు.